విలన్స్ ని భయపెడుతూ చెప్పే డైలాగ్స్ ని ఆ హీరోయే భయపడుతూ చెప్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ బాస్టర్ along with awesome pieces. Let's welcome them. శంషాబాద్ ఎకరం 20 కోట్లైందిరా బాయ్. మనకు మంచి రోజులు వచ్చినాయి. అవునా? అరే అన్న కుసలా బాయ్. అలా నా డైరెక్టర్ గారికి ఫోన్ చేయి. సరేనా? అరే అవులే ఎక్కడున్నారా? అన్న పిలుస్తుండు తొందర రమ్మంటుండ్రా. వీడు ఆరడుగుల బుల్లెట్. ఏం చేస్తున్నావు? గణపతి కాంప్లెక్స్ దగ్గర ఖాళీగానే తిరుగుతున్నాను సార్. సార్ ఎందుకు పిలిపించారు చెప్పండి సార్. అరే డైరెక్టర్ ని సినిమా తీస్తున్నారా? సార్ అద్భుతమైన లైన్స్ ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు 3 కోట్లు. అద్భుతం అని మాత్రం చెప్పకు. చేసినే 300 సార్లు తిప్పి చేసినావు. నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తారు సార్? లాస్ట్ టైం పోకిరి తీసినాం కదా. పోకిరి ఏంటి సార్? నాతో గొడ్డు చాకరీ చేయించుకున్నారు ఆ సినిమాకి. అప్పుడు మార్కెట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి నీకు పైసలు ఇవ్వలేకపోయినా. ఈసారి మార్కెట్ రేట్ మంచిగా పెరిగింది రాబాయ్. నీకు మంచి సినిమా ఇస్తా. ఏ సినిమా సార్? మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర. సార్ ఇంద్ర సూపర్ గా తీసేస్తారు సార్. మనం దానికంటే ఇంకా ట్రై చేద్దాం రాబాయ్. పార్ట్ 2 పార్ట్ 2. ఏం క్యారెక్టర్ సార్? ప్రకాష్ రాజు. మరి ఆవిడ మా మరదలు సినిమాలో ఏ క్యారెక్టర్ సార్? సోనాలి బిందే. అది డేషాలా ఉంది, అది సోనాలి బిందే సార్. మరి ఈడు షయక్ అలీ ఖాన్. సోయబ్ అఖ్తర్ కాదురా, సౌకత్ అలీ ఖాన్. ఏమండి సౌకత్ అలీ ఖాన్ ఎలా ఉంటాడండి? 6 అడుగులు ఉంటాడు. ఈడు ఎలా ఉన్నాడు? అన్న అల్లుడు హీరో ఎలా ఉంటాడో తెలుసా నీకు? చెప్పు. 100 హుద్దుద్ తుఫాన్లు ఒకటేసారి మీద పడితే ఎలా ఉంటాడో తెలుసా నీకు? 1000 బోయింగ్ ఫ్లైట్లు ఒకటేసారి టేక్ ఆఫ్ తీసుకుంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? చాలా భయంకరంగా ఉంటుంది సార్. అంటే మన హీరో అలా ఉంటాడు. పిలిపియండి. హీరో ఎవరు సార్ ఈడు? హీరో. మనం ఏ సినిమా తీస్తున్నాం తెలుసా? ఏ సినిమా? ఏంద్రా కాదురా, అది ఇంద్ర. సార్ ఫస్ట్ సీన్ మనం అక్కడికి వెళ్ళిపోదాం, వారణాసి. అద్భుతమైన సీను. మీ మేనలుడు ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. హలో ఎక్కడ్రా? అమ్మాయిని లేపుకొచ్చినావా? దరిద్రుడా కాదా? నువ్వు మహబూబాబాద్లో ఉన్నావా? మాకు వాళ్ళు లేపుకొచ్చాడు. వాడి ఇంటికానే ఉన్నాడు. సినిమాలో మేనలుడు ఉంటాడు. మేనలుడు అమ్మాయిని లేపుకొచ్చాడు. ఆ షౌకత్ అలీ ఖాన్ గారు మిమ్మల్ని కొడతాడు. మీరు ఏం చెప్తే ఒకటే ఒక డైలాగ్, అద్భుతం డైలాగ్ చెప్పించే. నేను పుట్టిన తర్వాత ఇంతే డైలాగ్ చెప్పాలి. ఎవరాడికి వచ్చాయి నన్ను? కొట్టి కొట్టంగానే ఇది ఒకటే డైలాగ్, చాలా పవర్ఫుల్ డైలాగ్. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్తున్నాను. వెళ్ళు నేను వెళ్ళడం కాదు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్ళిపోతున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి ఎంతకాలం గణపతి కాంప్లెక్స్ దగ్గర అడుక్కుతున్నాను నేను. డైరెక్టర్ అవ్వద్దా? ఎవరు కడతారా కృష్ణానగర్ లో ఇంటద్దులు? తీసుకో 5 రూపాయలు. యాక్షన్. అక్కడ మంచిగా షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్ళిపోతున్నా. దించుకుపోతాను. లేకపోతే దరిద్రుడు నాన్న కొడతాడు. ఇంకొక డైలాగ్. నా మేనలుడు ఫోన్ కాల్ వరకు వచ్చాడంటే మీ అమ్మాయి ఎంత వరకు వచ్చింది? రాలేదు మా అమ్మ. నాకు పెళ్లి ఎక్కడైంది? ఆ హీరోయిన్ రమ్మని సోనాలి బిందే. రామా నీది చిన్నప్పుడు గొలుసు హీరోయిన్ దాచేసింది. ఇక్కడ మరి చెప్పొద్దా ఇన్ని రోజులు?
నడుకుని గొలుసు లాగాలి. ఇది దొంగనే ఏమన్నా? దొంగని కాదు నాన్న, గొలుసు నీదే. దమ్మా లేట్ చేయొద్దు. అటు కెమెరా రెడీ యాక్షన్. సార్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం సార్. సరే. అమ్మా వేణ స్టెప్ అయ్యమ్మా. బర్రెకి పాలు పిసుకుతున్నట్టు ఏంటా స్టెప్ ఏంటి? సరే ఆ సెకండ్ హీరోని పిలిపించండి. ఎవరు సార్ ఇది? ఆర్తి అగర్వాల్. ఆరిపోయిన అగరబత్తిని తీసుకొచ్చి ఆర్తి అగర్వాల్ అంట, సిగ్గులేదురా? గుర్తున్నాయి డైలాగులన్నీ రెడీ, నువ్వు ఇట్రమ్మా యాక్షన్. ఎవడరా గవర్నర్ ను కూతురు తీసుకొచ్చింది? హీరో ఎంటర్. బాబాయ్ దండం పెడతాను. లే లే. ఎవర్రా బాబాయ్? ఆడి సినిమాల గవర్నర్. ఇలాంటి దేవుడి దగ్గరే నా కూతురుంది. ఏది కూతురు? మీరే రక్షించాలి ఇంద్రసేన. చెప్పురా, నీ కూతురు నాకు అక్కర్లేదని చెప్పు. అదే నీ కూతురు నాకెందుకు? దాన్ని ఎట్లా పోషిస్తాలే? ఎవడు పెళ్లి చేస్తాడు దీనికి? డ్యామ్ గేట్లు ఎత్తాలంటే 1000 ఎకరాలు కావాలా? 1000 ఎకరాలు ఈయన ఇస్తాడని చెప్పు. అక్కడ రా. ఇంద్రసేనారెడ్డి గారు, ఈ డ్యాము కట్టడానికి 1000 ఎకరాలకు పంటకి నీళ్లు కావాలి. అది ఆ వీర రాఘవరెడ్డి ఇస్తారు. ఇంద్ర నా 1000 ఎకరాలు ఇవ్వాలంటే ఈ 200 ఎకరాల మేమతో నాకు ఇయ్యాలరా? ఇయ్యను పో, పో. ఇయ్యాలరా? ఇయ్యను పో, చెప్పు. ఏయ్! ఇప్పుడు ఈవిడ ఒకటి విషయం అడుగుతుంది, మీరు షాకింగ్ ఎక్స్ప్రెషన్. షాక్ అంటే ఎలా పెడతావు? కరెంట్ పట్టుకొని పెడతా. యాక్షన్. ఇంద్రసేనారెడ్డి, ఈ సీమలో మగవాళ్ళకి ఆస్తిపై ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకి కూడా సమానమైన హక్కు ఉంది. సూపర్. నేను సంతకం పెట్టాలంటే నీ 2 చేతులతో నా మెల్ల 3 ముళ్ళు వేయాలి. 2 చేతులతో చేయను నేను. నువ్వేం చెప్పాలంటే డ్యామ్ కట్టాక వేస్తానని చెప్పాలి. చెప్పే యాక్షన్. 3 ముళ్ళు వేయాలి. డ్యామ్ కట్టినాక ఎత్తా. కాదు, ఇప్పుడే వేయాలి. మరి కాదంట, నేనేం చేయాలి? డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక వేస్తాను అని చెప్పాలి. రెడీ అమ్మా. డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎత్తా. ఎప్పుడైద్ది? అమ్మా ఇప్పుడు నువ్వు సీమలో అడుగు పెడుతున్నావు. నువ్వు మామూలు బిడ్డవు కాదు, సీమ బిడ్డవి. ఆ పౌరుషం రోషం మొక్కలో కనిపించాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. సౌకర్యాలు కానీ హెలికాప్టర్ ఎదురా ఎదుగోండి, తీసుకురా. హెలికాప్టర్ ఇస్తాడు, తీసుకొని సీమకి వెళ్ళిపో. నాకు చూడరాదు. యాక్షన్. శంకర్ నారాయణ్, నువ్వేం భయపడకు, నా హెలికాప్టర్ నిలిపో. అమ్మా దానికి డీజిల్ ఎవరు పోతారు? బొక్క. సీమలో అడుగు పెట్టేసావు, వచ్చి అక్కడ ముద్దు పెట్టుకోవాలి. తీసేయండి, జనాలందరూ ఈ సీన్ కోసం ఎదురు చూస్తారు. రెడీ, సీమలో అడుగు పెట్టావు. మ్యూజిక్. నేను సీమలో ముద్దు పెట్టమంటే నువ్వు యోగాసనాలు ఎందుకు చేస్తున్నావు? ఇది సినిమాలో ప్రోమో షాట్. రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఎందుకు మొక్క కొరకు పీక కోయాలా? ఈ సీన్ కోసం ప్రజలందరూ వెయిటింగ్. సీమలో నీళ్ళు వచ్చాయి. ఇన్ని రోజులు ఎండిపోతున్న నేల ఈ రోజు తడిచింది. ఎందుకు తడిచింది? ఏమో కాదురా, వర్షం రావడం వల్ల తడిచింది. మరి ఇంకే తెలిసినాక మనం నన్ను అడుగుతాను. ప్రజలు అందరూ ఆనంద కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక ఆ మ్యూజిక్ లో నువ్వు ఎలా ఎంటర్ అవుతావు చూస్తా. కమాన్ అమ్మా, రెయిన్ ఎఫెక్ట్. రే 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 అని లేపుతాను. అవునా? మళ్ళీ 20 కోట్ల 2 కోట్ల పడిపోయింది. అంతవరకు నేనేం చేయాలరా?
నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే? రాజమౌళి క్యాప్చర్ చేశాడు. బాగుంది భాస్కర్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు బాగుంది.